వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ శ్రీనిధి. ఈ వీడియో నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక రచయితగా చేస్తున్నా. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకున్నప్పుడు వాటిని కేవలం ఆ ఒక్క సందర్భానికి ఆపాదించి కాకుండా పూర్తిగా మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఆపాదించి చూసినట్టయితే మన రాష్ట్రంలో మతతత్వం కానీ మత మౌఢ్యం కానీ ఎట్లా విజృంభిస్తున్నాయి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటుంది. అయితే ముఖ్యంగా నేను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక 3 సంఘటనల ఆధారంగా మీతో కొన్ని విషయాల్ని పంచుకోవాలని ఇట్లా మీ ముందుకు వచ్చిన. ఫస్ట్ తాజా అంశాన్ని మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు ఎన్ వేణుగోపాల్కి సంబంధించినటువంటి ఒక ఘటన మనం చూడొచ్చు. మొన్న 29వ తారీఖు వరకు చాలా ఆహ్లాదంగా హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది జరిగింది. అందులో భాగంగా లక్షల పుస్తకాలు ఆ బుక్ ఫేర్లో ప్రదర్శించడంతో సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది వచ్చి ప్రతిరోజు బుక్ ఫేర్ని విజిట్ చేసి అందులో వాళ్ళు ఇష్టమైనటువంటి పుస్తకాలని కొనడము, అక్కడ ఉన్నటువంటి రచయితల్ని కలవడము, ఎన్నో మెమరీస్ని బ్యాగ్లో వేసుకొని పోవడం ఇట్లాంటివి జరిగింది. ఈ సందర్భంలో చివరి రోజు అంటే 29 డిసెంబర్న వీక్షణం స్టాల్ దగ్గరికి ఒక 2 వ్యక్తులు వచ్చి అసలు ఏంటి పుస్తకం, ఈ పుస్తకాన్ని ఎందుకు మీరు ప్రచురించారు, అసలు ఈ పుస్తకాన్ని అమ్మడానికి మీకే హక్కు ఉంది అని చెప్పేసి ఒక 2 వ్యక్తులు హిందూ మూక ముఖ్యంగా వచ్చేసి ఒక పుస్తకాన్ని సంబంధించి వాళ్ళు ప్రశ్నించారు. ఆ నిమిషంలో వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ అది మా హక్కు, మేము ఇది ఒక స్టాల్ మాత్రమే, ఆ పుస్తకాన్ని మేము ప్రచురించింది కూడా లేదు అని చెప్పేసి ఒక వివరణ ఇచ్చారు. అయితే అంతటితో ఆగకుండా ఆ ఎవరైతే మతానికి సంబంధించినటువంటి మూర్ఖులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక పెద్ద వివాదంగా చేసే ప్రయత్నం చేశారు. దాన్ని వీడియో రూపంలో తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఒక రచయిత్రిగా నా ఆవేదనను ముందు చెప్పాలంటే, అంటే మేము ఏం పుస్తకాలు రాయాలో, మా భావజాలం ఏమై ఉండాలో, మా ఆలోచనలు ఏమై ఉండాలో, మేము దేని మీద కవిత్వం రాయాలి, దేని మీద కథ రాయాలి, అసలు మేము ఈ పుస్తకాన్ని ప్రచురించాలా వద్దా అన్న విషయాలన్నీ మేము సంఘ్ పరివార్ని అడిగి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆమోదిస్తే మాత్రమే మేము పుస్తకాలు వేసుకోవాలా? హైదరాబాద్ బుక్ ఫేర్లో మీరు గమనించినట్టయితే లక్షల పుస్తకాల్లో మీకు కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్న పుస్తకాలే కాదు, ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. అందులో పాశ్చాత్య సంస్కృతులకు వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాలు ఉన్నాయి, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాలు ఉన్నాయి, అలాగే ముస్లింలకు ఇస్లాంకి వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాలు ఉన్నాయి, సహేతుకంగా హేతుబద్ధంగా వచ్చిన పుస్తకాలు ఉన్నాయి, సైంటిఫిక్ పుస్తకాలు ఉన్నాయి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి లక్షల పుస్తకాలు ఉన్నప్పుడు మీరు కేవలం ఒక హిందూ మతానికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొని ఒక వివాదాన్ని చేసి అసలు ఎట్లా అమ్ముతారు మీరు అనడం ఎంతవరకు బాగుంది. అయితే ఈ ఘటనకి ఇంత రెస్పాండ్ అవ్వడం అవసరమా అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల ఆధారంగా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే సోకాల్డ్ మతతత్వవాదులు ఉన్నారో, మరీ ముఖ్యంగా హిందూ మతతత్వవాదులు ఉన్నారో వాళ్ళు అనేక సందర్భాలలో మూఢ విశ్వాసాలను, మూర్ఖత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేశారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మీకు పుట్టల కొద్ది, వందల కొద్ది వీడియోస్ వస్తాయి. మేము హిందూ ధర్మ ప్రచారకర్తలం అని చెప్పేసి కొందరు, మేమేమో హిందూ మతానికి సంబంధించి ధర్మ ప్రచారం చేస్తామని చెప్పేసి కొందరేమో మేము పూర్తి స్థాయిలో హిందువులకు ప్రతి అంశాన్ని కూడా వేదాల్లో ఉన్నటువంటి అంశాన్ని చెప్తాము అని చెప్పేసి కొందరు ఇట్లా వివిధ అంశాలతోటి హిందూ మతాన్ని పూర్తి స్థాయిలో వ్యాపారంగా సెల్ఫ్ ప్రాపగాండాగా వాడుకునేటటువంటి ఎంతోమంది యూట్యూబ్లోకి వచ్చి ఈరోజు ఒక రకమైనటువంటి అంటే చూస్తేనే జుగుప్స కలిగేటటువంటి విధంగా ఎన్నో అసహజ అంశాలను వాళ్ళు వేదాల్లో ఉన్నట్టుగానో పురాణాల్లో ఉన్నట్టుగానో చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇతర మతాల మీద విద్వేషం వెళ్ళగక్కినటువంటి వీడియోస్ కూడా 1,00,000 దొరుకుతాయి. అంతేనా, స్త్రీల మీద ఇష్టం వచ్చినట్టుగా బూతు పురాణాన్ని, వాళ్ళ యొక్క బూతు అభిప్రాయాల్ని పంచుకున్నటువంటి ధర్మకర్తల వీడియోలు కూడా అనేకం మీకు కనిపిస్తాయి. మీరు కావాలంటే కొందరు ఎవరైతే హిందూ సమాజంలో ఉన్నటువంటి పేరు మోసిన అవధానకర్తల యొక్క లేదంటే పేరు మోసిన ప్రచారకర్తల యొక్క పేర్లను వెదిగినట్టయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. వాటి మీద వచ్చిన ట్రోల్స్ కనిపిస్తాయి కూడా.
మరి ఇంత జరుగుతుంది, మీరు అన్యమతస్థులను కానీ నాస్తికులను కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్యాబ్రికేట్ని విమర్శించుకుంటా చేసిన వీడియోలు, ఆడవాళ్ళ మీద ప్రయోగించినటువంటి బూత్ పురాణాలు, ఇవన్నీ ఏమో హేతుబద్ధమా? ఇవన్నీ రాజ్యాంగబద్ధమా? ఇవన్నీ చేయటానికి మీకు హక్కులు ఉన్నాయి. కానీ ఒక రచయిత తాను ఎంతో సైంటిఫికల్ ఎవిడెన్సెస్ తోటి కష్టపడి రీసెర్చ్ చేసి ఆధారాలతో సహా రాసినటువంటి పుస్తకాల్ని మీరు ఇది ఎట్లా ప్రచురిస్తారు, మీరు దీన్ని ఎట్లా విక్రయిస్తారు అని చెప్పేసి స్వయాన పుస్తక ప్రదర్శనశాలకు వచ్చి మీరు కొట్లాడతారా? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా మీరు ఎట్లా దీన్ని అనుకుంటున్నారు? అండ్ ఈరోజు మేము ఏ పుస్తకాలు వేయాలన్నా ఏం రాయాలన్నా మీ పర్మిషన్లే తీసుకోవాలంటే, ఈరోజు మీరు ఏదైతే పుస్తకం గురించి గొడవ పడ్డారో తిరుమల బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి, సరే తిరుపతిలో ఉన్న దేవుడు బుద్ధుడో కాదో, అది బౌద్ధ క్షేత్రమో కాదో పక్కన పెడదాం, మీరు ఈ విషయంలో భావించట్లేదు కాబట్టి. కానీ పాండురంగనాథ్ మాత్రం బుద్ధుడే అని చెప్పేసి ఆ రోజు వివేకానంద అనే స్వయంగా అన్నారు కదా. మరి ఈరోజు వీక్షణం పుస్తక స్టాల్ మీద మీరు ఏదైతే దాడి చేసిరో ఇదే దాడిని రామకృష్ణ మఠం ఎక్కడెక్కడుందో ఆ ప్రతి చోట చేయండి. అంతెందుకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ జరిగితే కేవలం దానికి 100 అడుగులు 100 మీటర్లు కూడా లేనటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి రామకృష్ణ మఠంలో మరి మీరు ఇదే వివాదాన్ని ఎందుకు తీసుకోలేదు? ఇదే దాడిని అక్కడెందుకు చేయలేదు? అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నారా మీరు? ఆ తర్వాత వేణుగోపాల్ ఏవైతే పుస్తకాన్ని ఆ రోజు అమ్మాడో, అంటే వాళ్ళ స్టాల్లో పొందుపరిచినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా కేవలం వీక్షణం వాళ్ళు ప్రచురించినాయో వాళ్ళే రాసినాయో కాదు. అక్కడ వివిధ రచయితలు, వివిధ హిస్టారియన్స్ రాసినటువంటి పుస్తకాన్ని వాళ్ళు విక్రయానికి పెట్టారు. అదొక బిజినెస్ అన్నప్పుడు మీరు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ వాదాన్ని మీరు ఎట్లా స్ప్రెడ్ చేస్తారో అనే ఆ హక్కు మీకు లేదన్న ఇంగితం మీకు లేదా? ఆ తర్వాత పుస్తకాలలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రాజ్యాంగబద్ధమైనవి. మీరు అంత కావాలంటే మీరు కూడా కౌంటర్ ఇవ్వండి. ఫలానా పుస్తకం మీకు లేదు, ఇది ఆమోదయోగ్యంగా లేదు, దానిపైన మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నప్పుడు మీరు అది దాడి రూపంలో కాకుండా కౌంటర్ బుక్ ఫామ్లో తీసుకొని రండి ఆ పుస్తకాన్ని. అంత కావాలంటే హిందూ మతం ఒక ధనిక మతమే కదా, మీ సొంత డబ్బులతో మీ ధర్మ డబ్బులతో ప్రచురించి ఆ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసి మీ మతం పట్ల ఇతరుల వైఖరిని ఖండిస్తూ కౌంటర్ చేయండి. కానీ మీరు ఈ పని చేయరు. దాడి ఏమైనా సమాధానంగా నిలుస్తుందా? ఒక వ్యక్తి చాలా రాజ్యాంగబద్ధంగా ఆ రోజు కూడా ఆయన ఖరాఖండిగా తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నప్పుడు మీరు దాడి చేయడం ఎంతవరకు సమున్నతి అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఆ తర్వాత వరుసగా ఈ ఘటనలు కొన్ని జరిగిన ఈ మధ్య కాలంలోనే నెల కూడా అవ్వలేదు. ఒక దళిత ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి మీద జరిగినటువంటి అమానవీయ ఘటనను ఏ సామాజిక మాధ్యమము లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా కవర్ చేసిన పాపనబోలేదు. కంబాలపల్లి రాములు అనేటటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన ప్రధానోపాధ్యాయుడు, కేవలం ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరైతే ఒక విద్యార్థి అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నాడో అతని చిన్న కాలు తగిలిందన్న కారణంతో మరుసటి రోజు ఒక కుప్పగా మతతత్వవాదులు అందరూ సామూహికంగా వచ్చి ఆ ప్రధానోపాధ్యాయుడి మీద దాడికి దిగడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం అన్నది కూడా మీరే చెప్పాలి. అసలు నిజం చెప్పాలంటే ఒకవేళ కంబాలపల్లి రాములు స్థానంలో ఏ బ్రాహ్మణ ఉపాధ్యాయుడో లేదంటే ఏ అగ్రవర్ణ ఉపాధ్యాయుడో ఉండుంటే మీరు ఇంతే ధైర్యాన్ని చేసేవారా? ఆ రోజు దాడికి వచ్చినటువంటి ఎవరైతే అయ్యప్ప స్వాములు కానీ లేకపోతే ఇతర మూక ఏదైతే ఉందో వాళ్ళు చాలా క్లియర్గా అర్థమవుతోంది సంఘ పరివార్కి సంబంధించిన మనుషులే అని. సో మీరు మత విద్వేషాలని ఇట్లా రెచ్చగొట్టొచ్చు, ఇది రాజ్యాంగబద్ధం, ఇందులో ఏమాత్రమూ తప్పులేదు. ఇది రెండో ఘటన అయితే ఇక మూడో ఘటన గురించి మాట్లాడుకోవాలంటే గత 3 రోజులుగా స్వయంగా వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి ఏదైతే కన్వర్జేషన్ ఉందో ఆ వాదనలన్నీ వింటే తల పగిలిపోతుంది.
అటు మహిళలు స్వయంగా మహిళలే ఒక మహిళని పట్టుకుని అనుచితంగా మాట్లాడడమే కాకుండా అట్లా ఎట్లా రాస్తుంది ఈమె, ఆ పుస్తకాన్ని అట్లెట్లా ముద్రిస్తారు అని చెప్పేసి ఉచ్చల జలధి తరంగా అనే సంకలనం గురించి వీళ్ళు ఒక్క రేంజ్లో విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచ్చల జలధి తరంగా అనేది ఒక సంకలనము. అది ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా యూపీలో ఒక దళిత బాలుడి మీద ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి మనిషి మూత్రం పోసాడు మొహం మీద. అసలు వినడానికే ఎంతో జుగుప్సాకరంగా ఉంది. మరి ఆ సంఘటన జరిగినప్పుడు ఈ సమూహం అంతా ఎటుపోయింది, ఈ సంఘ పరివార్ అంతా ఎటుపోయింది అంటే మీ హిందూ ధర్మము ఇట్లా దళితుల మీద మూత్రం పోయమని చెప్తుందా? మీ ధర్మం నేర్పిస్తున్నది మీకు ఇదేనా? కాబట్టి అప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు ఈరోజు ఈ పుస్తక శీర్షికను ఖండిస్తున్న రచయితలు కవులలో కనీసం 5% మంది కూడా ఆ రోజు యూపీలో జరిగినటువంటి ఏదైతే ఉన్మాదం ఉందో ఆ ఘటనని కనీసం ఖండించలేదు సరికదా, దాని గురించి రాయలేదు, ఆ న్యూస్ క్లిప్పింగ్ని షేర్ కూడా చేయలేదు. అట్లాంటి కవులు రచయితలు సోకాల్డ్ బ్రాహ్మణవాదులు ఈరోజు వచ్చి మెర్సీ మార్గరెట్ అనబడే ఒక రచయిత్రి తీసుకొచ్చినటువంటి సంకలనం మీద విరుచుకుపడుతున్నారు. నిజానికి నాకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మీరు కవులు రచయితలు అయినందుకు మీకు ఈ దేశం మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి వ్యధల మీద రాయండి. లేదంటే ఇదే దేశంలో ద్వితీయ పౌరులుగా ఉండి నానా కష్టాలు పడుతున్నటువంటి ముస్లింల గురించి రాయండి. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి ఊచకోత గురించి రాయండి. మీకు తెలుసో లేదో మరి మీరు ఆ పుస్తకాలు చదువుతారో లేదో తెలీదు, మీరు వార్తాపత్రికలు చదువుతారో లేదో తెలీదు. రోజుకి ఎంతో మంది ఆదివాసీలు అక్కడ ఛత్తీస్గఢ్లో చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళ గురించి రాయండి. ఇవన్నీ కష్టాలే. ఇవన్నీ మీరు తలుచుకుంటే హృదయాన్ని కలచివేసే కవితా వస్తువులే అవుతాయి. వీటన్నింటి మీద మీరు రాయరు. వీటన్నింటికి సంబంధించిన కనీస అవగాహన మీకు ఉండదు. కానీ ఒక రచయిత్రి వచ్చి అందున ఒక దళిత అయితే వెంటనే వచ్చి అట్లెట్లా పెడుతుంది అని అంటున్నారు. మీకు ఈ దేశం మీద ఈ దేశపు మనుషుల మీద ప్రేమ ఉందా? లేకపోతే దేశభక్తి అనే ముసుగులో ఒక భౌగోళిక ప్రాంతం మీద, జాతీయ గీతం మీద, జాతీయ జంతువు మీద, జాతీయ పక్షి సో అండ్ సో వీటి మీద ప్రేమ ఉందా? మన భారతదేశం మీద ప్రేమ ఉండటం అంటే భారతదేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న అణువణువులో నివసిస్తున్నటువంటి ప్రతి ప్రజానీకం మీద, ప్రతి పౌరుని మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు దేశం అంటే మీకు ప్రేమ ఉన్నట్టు. దేశం అంటే ₹1 ఇచ్చి కొనుక్కునే ఒక భౌగోళిక భూమి కాదు, అదొక వస్తువు కాదు. దేశం అంటే మనిషి. మీరు చిన్నప్పుడు బట్టి మరీ చదువుకుని ఉంటారు కదా, మరి ఆ తెలివంతా ఇప్పుడు ఎక్కడ పోయింది? ఒక దళిత మహిళ సంపాదకీయంలో వచ్చినటువంటి ఒక సంకలనాన్ని పట్టుకొని జాతీయ గీతానికి ఇది అవమానకరంగా ఉంది, మేము సహించబోము, ఒళ్ళు మండుతూ ఒకానొక రచయిత్రి, ఆమె కూడా రచయిత్రే, ఒకానొక రచయిత్రి ఏమంటుందంటే ఒళ్ళు మండిపోతుంది, నిద్రపోలేకపోతున్నాను, దుఃఖం ఆగలేకపోతుంది, కట్టలు కట్టుకుని కట్టలు తెంచుకుని భావోద్వేగం వస్తుంది. అసలు ఆమె ఎట్లా రాస్తుంది ఇట్లా? ఫస్ట్ అట్లాంటి వాళ్ళకి కౌంటర్గా మనమే ఒక పుస్తకాన్ని రాద్దాము అనే వరకు పోయింది. అయితే నేను ఇప్పుడు ఈ ఉచ్చల జలధి తరంగా గురించి ఏదైతే చెప్తున్నానో అవి కేవలం ఫేస్బుక్లో వస్తున్నటువంటి చాలా దారుణమైన దరిద్రమైన కామెంట్స్ గురించి కాదు, కేవలం వాట్సాప్లో ఒక మహిళా సమూహానికి చెందినటువంటి కామెంట్స్ని మాత్రమే షేర్ చేస్తాం. ఇక పురుష పుంగవులు చేసినటువంటి వ్యక్తిగత దూషణ దగ్గరికి పోతే మీ చెవుల్లో రక్తం గారడం ఖాయం. ఇంత నీచ స్థితిలో ఈరోజు హిందుత్వ ఉంది. హిందుత్వకు సంబంధించినటువంటి మతతత్వ సంఘాల యొక్క పనితీరు ఇట్లా ఉంది. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే కానీ దేశంలోనే కానీ పూర్తి స్థాయిలో చాప కింద నీరులాగా ఒక్కో ఘటన చాలా ప్లాన్డ్గా చాకచక్యంగా అల్లుకుని దారం నుంచి దారం పోగు పేర్చి ఒక నేతన్న బట్టలు నేసినట్టుగా చాలా చాకచక్యంగా తెలివిగా ఒక్కో సంఘటనని ప్లాన్ చేసి దళితుల్ని కానీ ముస్లింలను కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దోషులుగా నిలబెట్టి వాళ్ళ మీద సామూహిక దాడికి దిగి తెలియకుండానే ఒక తెరలాంటి తెర వెనుకనే జరపాల్సిన దమనకాండనంతా జరుపుతున్నటువంటి ఈ అన్ని సంఘటనల వెనుక కూడా ఖచ్చితంగా హిందుత్వ సంఘ పరివార్ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఈరోజు పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మీదనే స్వయంగా
నిషేధం ఉందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? ప్రభుత్వ సంస్థలకు వస్తారు, మతాన్ని తీసుకొస్తారు. రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంలో బ్రతుకుతూ రాజ్యాంగాన్నే మీరు రిప్లేస్ చేయాలని చూస్తారు. మళ్ళీ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 50% స్త్రీ జనాభాను మళ్ళీ మీరు బానిసలుగా చేసేటటువంటి మనుస్మృతిని వెనక్కు తీసుకొని రావాలని చూస్తారు. ఇవన్నీ ఎంత ప్లాన్డ్ సిరీస్ ఆఫ్ హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తున్నాయి అన్నది మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మనసున్న కవి రచయిత అయితే, లేదా స్వయంగా మీరు కవి రచయిత అని మీరు భావిస్తూ ఉండి ఇట్లాంటి సంఘటనలన్నింటికీ సంఘీభావం తెలిపి ఇవన్నీ కూడా చాలా మంచి పనులు, ఇదంతా ఇట్లానే ఉండాలి, ఉచ్చల జలధిధరంగానే పుస్తకం రావద్దు, ఎన్ వేణుగోపాల్ ఆయన స్టాల్లో ఇట్లాంటి పుస్తకాలు అమ్మకూడదు, ప్రధానోపాధ్యాయుడు ఒక విద్యార్థి కాళ్ళు మొక్కడం మంచిదే, అది మంచి పరిణామమే, ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారమే జరుగుతున్నాయి అనే భావనలో ఉన్నటువంటి రాజకీయవేత్తలైనా, కవులు, కళాకారులైనా, రచయితలు, ఇంకెవరైనా సోకాల్డ్ ఎవరైనా సరే ఇవన్నింటినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టయితే దయచేసి మీ మెదడులో బుద్ధి ఉందనే భ్రమ మీకుంటే దాన్ని పక్కన పడేయండి.